సిద్ధం సభకు మించి ఈ మూడు పార్టీలు కూటమి బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా రాబోతున్నారు. సో సిద్ధం సభకు మించి చేస్తామంటున్నారు. గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మేమే పెద్ద ప్రోగ్రాం పెట్టాము. ఒక 3 లక్షల మందితో మేము ఒక ప్రోగ్రాం పెట్టాం. అంటే మా ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు మా నాయకుడు మేము ముందుగానే చెప్పాం, ఇక్కడ పెట్టినప్పుడు ఒక 3 lakhsతో పెడతామని. హ్యూమాంగస్ ప్రోగ్రాం పెట్టాం. 10 లక్షలతో రాయలసీమలో పెడతామని చెప్పాం. ఫుల్ బ్లోన్ పిక్చర్ అందరికీ కనిపించింది. అద్దంకిలో రాప్తాడు మించి పెడతామన్నాం. ఇది దట్స్ ఏ నేషనల్ న్యూస్ అయింది. నేషనల్ న్యూస్ కాదు, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక నేషనల్ మీడియాలో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం అన్నటువంటిది చరిత్రలోనే మొట్టమొదటిసారి. మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. ఒక నేషనల్ పార్టీ ఒక నేషనల్ ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేయడం చూసాం తప్ప నేషనల్ మీడియా. ఒక లోకల్ ఒక ప్రాంతీయ పార్టీ ఒక స్టేట్కి సంబంధించినటువంటి పొలిటికల్ ప్రోగ్రామ్ని నేషనల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయడం మనం ఎప్పుడైనా విన్నామా? బట్ ఇట్ వాజ్ రియలైజ్డ్. దాన్ని మించి ఎవరు పెట్టలేరు మీకు అసలు. మరి ఇంకా అది మేము అంతకు మించి పెట్టేస్తాం అనుకున్నటువంటిది ఉంటే ఆబ్జెక్టివ్స్ అందరూ పెట్టుకుంటారు. ఇంకా బెటర్గా చేయాలి అన్నటువంటి లక్ష్యం అందరూ పెట్టుకుంటారు, తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని అయితే ఎవరు అందుకోలేరని నేనైతే అభిప్రాయపడతాను. ఓకే, బాగా ఈ మధ్య మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ర్యాప్ చేసేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, డాన్స్ చేసేస్తున్నారు. మా కోసం ఒక ర్యాప్ చేస్తారు ఇప్పుడు. మాకు ఇంట్లో మా పిల్లలతో సరదాగా హమ్మింగ్ చేయటం, హమ్మింగ్ ఏం కాదు, పాట అనేది మాకు అది ఒక సరదా. యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పటి నుంచి మా పిల్లలు ఉంటే మైక్ పట్టుకుంటాం ముగ్గురం పట్టుకొని సరదాగా. అది దట్స్ ఏ మాకు అది ఒక వైసీపీ పాట పాడుతున్నారు కదా, ర్యాప్ చేస్తా ఒకటి పాడండి. అది ఉండాలి, అది మ్యూజిక్ ఆ బేస్ అది ఉంటే తప్ప అది మ్యూజిక్. అది ఆ రోజు సాధికార యాత్ర అయినప్పుడు ఇగో మా కార్యకర్తలు అందరూ కూడాను మంచి జోష్లో ఉన్నప్పుడు ఆపు బాబు నాటకం అనేది ర్యాప్ స్టైల్లో పాడి వినిపిస్తే ప్రేక్షకులకు కూడా అంటే అది కష్టం, అది మ్యూజిక్ లేకుండా అందరం వేసేస్తాం మేము. చదువులు అన్నాడు, జబ్బులు అన్నాడు, ఆశలు పెంచి దించాడు బాబు, గిచ్చుకోండి అన్నాడు, బెంచుకారు అన్నాడు, మాటలు కోటలు కట్టాడు బాబు, రైతురాజు అన్నారుగా, వాళ్ళని రోడ్డుకు లాగారుగా, 2014లో ప్రజలని నమ్మించి నిరాశ పెట్టారుగా, 2019లో జగన్ అన్న వచ్చాడు, చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు, రైతుల బతుకులు పచ్చగా మార్చాడు, పిల్లల భవిత భరోసా పెంచాడు, నమ్మముగా బాబు నిన్నింక నమ్మముగా, కావాలిరా మళ్ళీ జగనన్న కావాలిరా, జై 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 జగన్. అది ఒక మూమెంట్. అది అంటే యాక్చువల్లీ మాకు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ మాలతి గారు, మావి చాలా పార్టీ పాటలు మేము తయారు చేయించుకున్నటువంటివి. ఇప్పుడు మా పార్టీలో చాలా పాపులర్ సాంగ్స్ అవి. ఇది లైక్ పల్లె తల్లి పాట పాడే ఉయ్యాలని ఒక పాట వినుంటారు. అది కూడా సాధికార యాత్రలో బాగా పాపులర్ అయినటువంటి పాట. అది నేను స్వయంగా లిరిక్స్ రాసుకున్నటువంటి పాట. అది స్వయంగా నేనే ఒక రైటర్ని పెట్టుకొని స్వయంగా మేము రాసుకున్నటువంటి లిరిక్స్, మేమే స్వయంగా రికార్డ్ చేయించుకున్నటువంటి పాట. 1-2 సార్లు రీచెక్ చేసుకొని రికార్డ్ చేసుకున్నటువంటి పాట. పల్లె తల్లి పాట పాడే ఉయ్యాలా, జగనన్న పాలన చూసి ఇయ్యాలా, ఊరువాడ పిల్ల జల్ల ఏ నోట విన్నా, ఊరువాడ పిల్ల జల్ల ఏ నోట విన్నా, జగనన్నే 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 అని పాట ఉంటుంది. మేము స్వయంగా మేము రాసుకున్న పాట, మేము దగ్గరుండి రికార్డ్ చేయించుకున్నటువంటి పాట. చాలా పాటలు ఉన్నాయి మావే. మెయిన్ స్ట్రీమ్ మా వైసీపీ మీడియాలో ప్లే మెజారిటీ పాటలు, బాగా హిట్ పాటలు మేము దగ్గరుండి చేయించుకున్నాం. మేము ఆయన ఎజెండా సాంగ్ కూడా చాలా అసలు ఎజెండా పాటకు ముందు మేము ఒక పాట మా పార్టీ కార్యకర్తల కోసం రికార్డ్ చేసుకున్నాం. ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మధ్యలో ఒక లిరిక్ ఉంటుంది, సైన్యమై సమరమై
కదలిరా కలసిరా సైన్యమై సమరమై కదలిరా కలసిరా తూర్పు కొండల్లో ఉదయించిందో కిరణం కోట్లాది గుండెల్లో అని ఒక పాట ఉంటుంది. అది మా కార్యకర్తల కోసం. ఎత్తరా జెండా అని అదొక పాట. అంటే మా కార్యకర్తల కోసం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మాకు పార్టీ అంటే పిచ్చి, నాయకుడు అంటే ఒక రంగా చెప్పాలంటే వెరితనం మాకు. అందుకనే మా నాయకుడిని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోం. మేము చాలా బలంగా గట్టిగా నిలబడతాం, గట్టిగా ఎదిరిస్తాం. Please subscribe dot news.